మనకి అహోబిలంలో 2 ప్లేసెస్ ఉంటాయి. ఎగువ అహోబిలం, తర్వాత దిగువ అహోబిలం. ఎగువ అహోబిలం అనేది ఉగ్ర నరసింహస్వామి అంటే హిరణ్యకశిపుడిని సంహరించిన అవతారం అనమాట. దిగువ అహోబిలం ప్రశాంతంగా ఉంటుంది. అంటే ప్రహ్లాదుడికి వరం ఇచ్చిన నరసింహుడు దిగువ అహోబిలంలో ఉంటాడు. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ప్రధాన దేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు అని చెప్తారు. అంతేకాకుండా తన వివాహానికి ముందు నరసింహస్వామి యొక్క ఆశీస్సులు కోరినట్టు కూడా చెప్తారు. ఇక్కడ అన్నమాచార్య విగ్రహాలు కూడా ఉంటాయి. అన్నమాచార్యుడు నరసింహస్వామిని స్తుతిస్తూ పాటలు రాశాడు అని చెప్తారు. అంతేకాకుండా మనకి కాలజ్ఞాన రచయిత శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా ఇక్కడే ధ్యానం చేసి కొద్ది కాలం గడిపారు అని చెప్తారు. తర్వాత వచ్చేసి ఇక్కడ నవనరసింహ ఆలయాలు కూడా ఉన్నాయి. అంటే స్వామివారు ఉగ్ర రూపం దాల్చి హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల తిరుగుతూ ఉండేవారనమాట. భయానకంగా అడవి కొండల చుట్టూ తిరుగుతూ ఉండేవారు. అలా ఇక్కడ మనకి 9 నరసింహ ఆలయాలు ఉన్నాయన్నమాట చుట్టుపక్కల. సో మీరు తప్పకుండా అక్కడ వెళ్ళినప్పుడు నవనరసింహ ఆలయాలు అని ఉంటాయి. ఎగువ అహోబిలం, తర్వాత దిగువ అహోబిలం ఇవన్నీ చూసిన తర్వాత ఈ నవనరసింహ ఆలయాలు కూడా సందర్శించడానికి ట్రై చేయండి. తర్వాత వచ్చేసి కొద్దిగా ఈ నవనరసింహ ఆలయాలలో కొన్ని మనకి పైన ఉంటాయి అన్నమాట, కొండల పైన ఉంటాయి. తర్వాత వచ్చేసి కొన్ని కింద ఉంటాయి. తప్పకుండా చూడండి.